క్రానిక్స్ ల్యాబ్స్ చెప్తున్నాయి -200 degrees సెల్సియస్లో ఆ బాడీస్ని ప్రిజర్వ్ చేసి మరలా టెక్నాలజీ వస్తుందట. ఆ టెక్నాలజీతో మరలా మనిషిని తిరిగి జీవింపజేస్తారు. అవే రక్త కణాలు మరలా పాత జ్ఞాపకాలన్నీ కూడా తిరిగి రీకలెక్ట్ చేసుకోవచ్చంట. ఇంకా మనిషి ఇప్పుడు ఎలా ఉన్నాడో అలాగే తిరిగి జీవాన్ని పొందొచ్చు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఒక్కొక్క డెడ్ బాడీని ప్రిజర్వ్ చేయడానికి 2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. దీని మీద చాలా సినిమాలు వచ్చినాయి, ఇంగ్లీష్ సినిమాలు వచ్చినాయి, ఇంకా చెప్పాలి హాలీవుడ్లో చాలా సినిమాలు తీసుకొచ్చారు. దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా ఒకటి, అమెరికా ఒకటి, రష్యా ఒకటి, జపాన్ ఈ దేశాల్లో ఆల్రెడీ సంస్థలు ప్రారంభించబడ్డాయి. ఈ క్రానిక్స్ అనేటువంటి ల్యాబ్స్ ప్రారంభించబడ్డాయి. ఇప్పటికే చాలామంది కోటీశ్వర్లు వారి డెడ్ బాడీస్ని, వారి కుమారులు కుమార్తెల డెడ్ బాడీస్ని ఆ రిఫ్రిజిరేటర్లో ఉంచుతూ ఏనాటికైనా మా యొక్క కుమారులు లేకపోతే ఏనాటికైనా నా భర్త, ఏనాటికైనా నా బంధువులు తిరిగి వస్తారు, మళ్ళీ వాళ్ళు జీవంతో ఉంటారనే ఉద్దేశంతో ఆ యొక్క డెడ్ బాడీస్ని ఆ రిఫ్రిజిరేటర్లో వారు భద్రం చేస్తున్నారు. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే తెలుగులో కూడా ఒక సినిమా దీని మీద రావటం ఆశ్చర్యం కలుగజేస్తుంది. ఆ సినిమా పేరు డిస్కో రాజా. ఆ డిస్కో రాజా అనేటువంటి ఆ సినిమాలో ఆ సినిమా యాక్టర్ లేకపోతే ఆ హీరో 30 సంవత్సరాల తర్వాత మరలా ఆయన తిరిగి బతికొచ్చాడు. సో ఈ ప్రాసెస్ వల్లే అని సినిమా కూడా తీయడం జరిగింది. ఈ ప్రాసెస్ ఎలా చేస్తారంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత లీగల్ డెత్ సర్టిఫికేట్ని వారు తీసుకున్న తర్వాత ఆ డెడ్ బాడీని వారు తీసుకుని వారి ల్యాబ్లోకి తీసుకువెళ్ళి ఆ డెడ్ బాడీలో ఉన్నటువంటి రక్త కణాలతో కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. కొంత ప్రాసెస్ చేసి ఆ డెడ్ బాడీని సుమారుగా -178 సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఆ రిఫ్రిజిరేటర్లో భద్రపరుస్తారు. ఆ శీతలీకరణలో మృతదేహంలో ఉన్నటువంటి రక్త కణాలు దెబ్బతినకుండా ఏర్పాట్లు చేస్తారు. పాత రక్తాన్ని కొంత తీసేసి రసాయనాలతో మిశ్రం చేసి కొత్త రక్తాన్ని ఎక్కిస్తారు. ఎక్కించినప్పుడు నేను చెప్పాను కదా సుమారుగా 170 to 190 -డిగ్రీ సెల్సియస్లో దాన్ని ప్రిజర్వ్ చేస్తారు.